గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక ఓదెలా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఆఫీస్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. ప్రీ సెలబ్రేషన్స్ యాక్చువల్లీ, ఎందుకంటే రిపబ్లిక్ డే సండే వస్తుంది కాబట్టి. సో ఐమ్ గోనా షూట్ లైక్ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆఫీస్కి వెళ్ళగానే నేను యాక్చువల్లీ వర్క్ చేసుకున్నా. సో ఆఫ్టర్నూన్ వరకు నేనైతే లంచ్ నుంచి మీకు చూపిస్తాను. లైక్ మా సెలబ్రేషన్స్లో ఏదైనా మేము ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటాము, లైక్ అరౌండ్ 5 o'clock అట్లా. సో ఇప్పుడైతే మేము లంచ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఆ రోజు ఒక స్పెషల్ ఉండే, లైక్ రిపబ్లిక్ డే స్పెషల్ కాంబో అని చెప్పేసి. దాంట్లో అయితే చాలా చాలా ఐటమ్స్ ఇచ్చారు, లైక్ రైస్, గులాబ్ జామున్, చికెన్ కర్రీ అండ్ పప్పు, పాపడ్, సమోసా అట్లా చాలా ఇచ్చాడు. బట్ మేము అన్నీ తినలేకపోయాము. ఓకే ఉండే. ఏంటంటే జనరల్గా మా ఆఫీస్లో ప్రతి ఫెస్టివల్ ఆర్ ప్రతి ఈవెంట్కి ఒక స్పెషల్ కాంబో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐ మీన్ లైక్ రెగ్యులర్ వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. అందుకని చెప్పి ట్రై చేసాము, బట్ ఈసారి అంత బాగా లేకుండే. అట్లా మేము మంచిగా చిల్ అవుతూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ వర్క్ చేసుకోవాలి కదా. అట్లా మేమైతే పక్క లంచ్ అయితే ఒక 1 hour బ్రేక్ అది కంప్లీట్గా తీసుకుంటాము. సో దట్ ఏంటంటే పీస్ఫుల్గా తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇంకా ఫ్లోర్ పైకి వెళ్ళి వర్క్ చేసేసుకుందాం. ఐ విష్ యూ ఎవ్రీవన్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇది మీకు రిపబ్లిక్ డే రోజే వస్తుంది వీడియో, ఐ గెస్. తర్వాత అట్లా చిన్నగా డ్యాన్స్ కాంపిటీషన్స్, అట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉండే. సో ఎంతైనా మన స్కూల్ డేస్ లాగా అనిపించవు కదా. మన స్కూల్లో అయితే ఆ వైబే చాలా డిఫరెంట్గా ఉండేది. ఆ రోజు కంప్లీట్గా క్లాసెస్ ఉండకుండా మంచిగా సెలబ్రేషన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు అలా కాదు. ఆఫీస్లో మనకి ఏంటంటే డేలో ఉండే వర్క్ మొత్తం చేయాలి, అండ్ దట్ టు వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ ఫెస్టివల్స్ అండ్ ఆల్. మా టీం వచ్చేసి మేము డాన్స్ అవన్నీ చేయలేదు, బట్ మేము ఏంటంటే ఒక్కొక్కరం ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంటేట్ చేసామన్నమాట. నేను తెలంగాణని చేశాను, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ని చేశారు. Yes, after celebrations obviously we will get any snack item. లైక్ మన చైల్డ్హుడ్ డేస్ నుంచి చూసుకుంటే మాకు అట్లా సమోసా అండ్ మాజా ఇచ్చారు. యాజ్ యూజువల్గా తర్వాత వర్క్ చేసేసుకున్నాం. ఫైనల్గా అట్లా అయిపోయాయి అన్నమాట మన సెలబ్రేషన్స్. హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. నేను ఆఫ్టర్ సెలబ్రేషన్స్ వర్క్లో బిజీ ఉండే, సో అందుకని చెప్పేసి షూట్ చేయలేదు. సో ఇప్పుడే డిన్నర్ చేసా. రిపబ్లిక్ డే అంటే చాలా చాలా మెమరీస్ ఉండే చిన్నప్పుడు. లైక్ ఎర్లీ మార్నింగ్ లేచి మనం హెడ్ బాత్ చేసి మన డాన్స్కి మనం ప్రాక్టీస్, ఐ మీన్ మనం ఏదైనా డాన్స్లో ఉంటే దానికి రెడీ అవుతూ అసలు ఎంత బాగుండే ఆ డేస్. లిటరల్లీ చాలా స్పెషల్ ఉండే ఆ మూమెంట్స్ అన్నీ. నేనైతే ఎవ్రీ రిపబ్లిక్ డేకి పక్కా డాన్స్ చేసేదాన్ని. మనం 1 week ముందే డాన్స్ ప్రాక్టీస్ అని చెప్పేసి క్లాసెస్ వినకుండా వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. లిటరల్గా ఆ డేస్ చాలా చాలా మిస్ అవుతున్నా. అండ్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే పెద్దగా అవ్వాలి అని అనిపిస్తుంది, బట్ పెద్దగా అయ్యాక మనం చిన్నపిల్లలంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డేస్ చాలా 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 బాగుంటాయి. మనం స్పీచెస్ ఇవ్వడము, డాన్స్ పార్టిసిపేషన్, సింగింగ్ కాంపిటీషన్స్. నాకైతే సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. లిటరల్గా అసలు నాకు ఎలా వచ్చిందో తెలీదు. ఐ థింక్ నా సాంగ్ సెలెక్షన్కి వచ్చి ఉంటుంది, ఎందుకంటే నేను ఈ సాంగ్ ఉంటుంది కదా, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా ఫ్రమ్ పల్లకిలో పెళ్లి కూతురు. సో ఐ థింక్ ఆ సాంగ్ వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకుంటున్నాను, నేను పాడినందుకు కాదు. అట్లా చాలా బాగుండే నా చైల్డ్హుడ్ డేస్. మీకు కూడా ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో. అండ్ ఈ రిపబ్లిక్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, ఏం చేశారో కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ఏ కమెంట్ బాక్స్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. If you like this video, you know what to do, right? Please do like, share and subscribe to my channel Harika Odela. See you in the next video. Until then, keep smiling and take care. Bye bye.